పంట కోసం ఎదురు చూసి కుడి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. ఏమైంది దొరా? ఈ దస్తావేజీలపై సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద నీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. అదే ఒక మంచి ఆలోచన. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా వడగాలి నేల పడువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రళయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? కల్లు కల్లు మనిసిరి మూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరి మబ్బు మానవాడాది వేయని నిలువైన మనసు వడగళ్ళు దాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
ఆగిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి అమ్మా అమ్మా ఆకలి ఆకలి ఆకలిస్తుందయ్యా. అయ్యా 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 ఇదిగో అయ్యా నీ డబ్బులు. డబ్బుద్దయ్యా, అన్నం అన్నం కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు సోమయ్య, ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసిన, నిన్ను చాలా బాధ పెట్టిన. అందరికీ శుభోదయం. రైతులు మన దేశానికి వెన్నెముక లాంటి వారు. వారు పొలాలలో కష్టపడి పంటలు పండిస్తారు. మనకి ఆహారం అందించేది రైతులే. వర్షం, ఎండ, చలి అన్ని తట్టుకొని పని చేస్తారు. కనుక రైతులని గౌరవించడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. జై జవాన్.